హాయ్ బ్రోస్, నా పేరు విన్ను. మీరు చూస్తున్నారు విన్ను టాక్స్. బిగ్ బాస్ గురించి ఇది నా ఫస్ట్ వీడియో. నా ఒపీనియన్ని మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అని అనిపించి వీడియో చేస్తున్నాను. ఇక ఇక విషయానికి వస్తే నిన్న తనూజ గారు కెప్టెన్ అయ్యారు. కెప్టెన్ అయిన తర్వాత మీలో ఎంతమందికి గూస్ బంప్స్ వచ్చినాయి? నాకైతే గూస్ బంప్స్ అసలు ఏం రాలేదు బ్రో. ఎందుకంటే లాస్ట్ సీజన్లో రోహిణి గారు కెప్టెన్ అయిన తర్వాత ఆ అదర్ చైర్ పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేశారు. అప్పుడు వచ్చింది నాకు గూస్ బంప్స్. అట్లాంటి ఎలివేషన్ సాంగ్ తనుజ గారికి పడలేదని అనిపించింది నాకు. మీలో ఎంతమందికి నాలాగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సరే, తనుజ గారి గురించి మాట్లాడుకుందాం. తనుజ గారు నా కెప్టెన్ అయిన తర్వాత కళ్యాణ్తో వచ్చి హౌస్ మేట్స్ మొత్తం ముందు ఎవరు డ్రీమ్స్ కమ్స్ ట్రూ అని అన్నారు. అది అంత పెద్ద స్టేట్మెంట్ బయట ఆడియన్స్కి ఎలా వెళ్తుందో, ఆవిడ కావాలని అంటున్నారు తెలియట్లేదు, ఏమనట్లేదు. నాకు నా థింకింగ్ ఎలా వెళ్ళిపోయిందంటే, తనుజ గారు కళ్యాణ్ గారు ఇద్దరు క్యూబ్స్ టాస్క్ ఆడారు. ఆడిన దాంట్లో తనుజ గారిని కెప్టెన్ చేయడం కోసం కళ్యాణ్ ఓడిపోయాడు అని అనిపించింది నాకైతే. ఇంకా తనుజ గారి నెగిటివ్స్ చాలా ఉన్నాయి ఈ వారంలో. డీమాన్ భవన్ కావాలని నెట్టావు, మగవాళ్ళని నెట్టినట్టు ఆడవాళ్ళని నెట్టావు అని అన్నారు. ఆ విషయం ఒకటి నచ్చల. మళ్ళీ టవర్ టాస్క్లో సంజనా గారు, సుమన్ శెట్టి గారు ఇద్దరు ఆడుతుంటే పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్ట్రాంగ్గా ఉంది టవర్. సంజనా గారికి ఆవిడికి విన్నర్ ఇవ్వాలా, లేకపోతే సుమన్ శెట్టి గారికి ఇవ్వాలా? ఆయన హైటు, ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఆయన విన్నర్గా ఇవ్వాలని కళ్యాణ్ మీద ఫోర్స్ చేశారు, సంచాలకుగా ఉన్న కళ్యాణ్ మీద. అది ఎంతవరకు ఆడియన్స్కి ఎలా ఉండిద్ది? ఆ బాధతోనే ఆమె చాలా నెగిటివ్ ఉంది. మరి నాకు సార్ రేపు వీకెండ్లో వచ్చి ఆమె నెగిటివ్స్ అన్నీ చూపుతారా, లేకపోతే లేపి తనుజ అని చప్పట్లు కొడతారా? వెయిట్ అండ్ సీ. నాకు చూడాలనిపిస్తుంది. ఇక భరణి గారి గురించి మాట్లాడుకుందాం. భరణి గారు ఎందుకు వెళ్ళిపోయారు బయటికి? ఎందుకు వెళ్ళిపోయి వచ్చారు? బాండ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయారు భరణి గారు. అలాంటిది నిన్న తనూజ గారు కెప్టెన్ అయిన అమ్మని ఆమెను లిఫ్ట్ చేశారు పైకి. నాకు బాగానే అనిపించింది. అంతబడికి పక్కకి వెళ్ళి నిఖిల్తో భరణి గారు ఎవరు టాస్క్ ఆడినా నాకేమనిపించదు, నాకు తనూజ ఆడితేనే నాకింద షివర్ అవుతాను, కంగారు వచ్చేస్తుంది ఆయన ఆ స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరేమో అసలు నేను రీఎంట్రీ ఇచ్చినప్పుడు తనూజాని దివ్యాని ఇద్దరిని నామినేట్ చేద్దామనే వచ్చానని చెబుతారు. ఇదేదో ఈ పాయింట్ ఏదో రీఎంట్రీ ఇచ్చిన స్టార్టింగ్లోనే స్ట్రైట్గా చెప్పేసి ఉంటే ఆడియన్స్లో ఆయన గ్రాఫ్ ఇలా ఉండేది. టాప్ 5 కంటెస్టెంట్ ఆయన లీస్ట్ 5లోకి వచ్చారు. టాప్లో ఉండాల్సిన వ్యక్తి లీస్ట్లోకి వచ్చారంటే ఆ బాండింగ్స్ వాళ్ళకి. ఆయనకి ఇప్పుడు కూడా అర్థం కావట్లా, ఆయన ఆట మార్చుకోవట్లా. ఇక ఇమ్మానియల్ గారి గురించి మాట్లాడుకుందాం. ఇమ్మానియల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్లో షుగర్ లేని టీ తాగినట్టు ఉండేది. ఆ ఫీలింగ్ ఉండేది. నాకైతే ఆ ఫీలింగే ఉంది. మరి మీకు ఎలా ఉందో కానీ ఎంటర్టైనర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 9 అని ఒక అవార్డు పెట్టి ఒక సూట్ కేసు బిగ్ బాస్ ఇమ్మానియల్కి పర్సనల్గా ఇవ్వచ్చు. అంత పర్ఫార్మెన్స్, అంత కామెడీ చేస్తున్నాడు. హిలేరియస్గా ఉంటుంది తన కామెడీ కానీ తన ఆటలు కానీ. తనూజ గారు కెప్టెన్ అయిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే తలకాయ నొప్పి వదిలిందిరా బాబు అనిపించింది నాకు. ఎందుకంటే నెక్స్ట్ వారంలో నామినేషన్లో ఉండరు. తనూజ నెంబర్ 1 అని ఇక ఆ గోలే ఉండదు. ఆ రివ్యూస్ చూస్తున్నా, ఆ రివ్యూస్ వన్ సైడెడ్గా ఉంది. లేపిన వాళ్ళనే లేపి అందుకే చిరాకు వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇమ్మానియల్ కానీ నెక్స్ట్ వారంలో నామినేషన్లోకి వస్తే మరి రాజమౌళి గారి సినిమా కలెక్షన్ లాగా ఓట్లు తపా వేస్తారో లేదో, తన పర్ఫార్మెన్స్కి ఆడియన్స్లో ఎంత క్యూరియాసిటీ ఉందో, తన మీద ఏం ఒపీనియన్ ఉందో తెలిసిపోద్ది. రీతు చౌదరి గారి పర్ఫార్మెన్స్ ఈ వారం ఒట్టి డొల్ల, నాకు ఏమనిపించాల. సంచాలకుగా ఆమె అట్టర్ ఫెయిల్యూర్. ఆ టాస్క్లో రీతు చౌదరి గారు సంచాలకుగా ఉన్న టాస్క్లో
డీమాన్ పవన్ అవుట్ ఆఫ్ ది లైన్ అయితే తనని ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేసింది. సెకండ్ టైము మళ్ళీ డీమాన్ పవన్ లైన్ దాడితే మళ్ళీ సెకండ్ టైం ఎక్స్క్యూజ్ చేసింది. ఇది లాస్ట్ వీక్స్ అనుకుంటుందో లేకపోతే స్టార్టింగ్లో ఉన్నారనుకుంటున్నారు, ఏం అర్థం కావట్లా. తన మూలాన ఆ టాస్క్ చూడాలన్న ఇంట్రెస్టే నాకు దొబ్బింది పూర్తిగా. అసలు ఆ పర్ఫార్మెన్సే నాకు నచ్చలే ఈ వారం. సుమన్ శెట్టి గారు ఈజ్ గుడ్. ఫస్ట్లోనేమో సుమన్ శెట్టి గారు సరిగా ఏంది మంచి కమెడియను, నేను అసలు ఏమి చేయట్లా, ఏం ఫన్ క్రియేట్ చేయట్లేదు అనిపించింది. ఈ మధ్య మంచి మంచి జోక్స్ చేస్తున్నారు. మన టాస్క్లో నాకు గుర్తుండే ఒక కామెడీ చేశారు, నాకు కడుపొబ్బా నవ్వుకున్నాను. ఆ కామెడీ ఏందో మీకు చెప్తాను. దివ్య రాణి గారు భరణి గారిని పిలవమంటారు సుమన్ శెట్టి గారితో. సుమన్ శెట్టి గారు భరణి గారిని మిమ్మల్ని రాణి గారు పిలుస్తున్నారు అని అంటారు. భరణి గారు ఎలా వస్తారంటే దివ్య గారు రాణి పొజిషన్లో ఉన్నారుగా, అలా కాదు ఒంగోని రావాలి నా దగ్గరికి అంటారు. భరణి గారు ఏమో ఇలా ఒంగోని, ఇంత హైట్ ఉంటారు ఆయన చూస్తానికి, ఇలా ఒంగోని ఇలా వస్తారు. సుమన్ శెట్టి గారు పక్క నుండి ఇలా వంగున్నందుకే మీరు బయటికి వెళ్ళారు పోయినసారి అని అంటారు. నాకు పడుకు కడుపొబ్బా నవ్వుకున్నానండి. మీకేమనిపించిందో? ఈ బిగ్ బాస్ సీజన్ 9కే బెస్ట్ అది, మీమ్స్లో తెగేసుకోవచ్చు అది. ఇక నిఖిల్ ఏమో కామన్ కూల్గా ఉంటాడు, నాకు కప్పు కావాలా అది ఇది అన్నట్టు, అంత లోపల అంత జీలు కనపడట్లా నాకు. ఇంకా డీమాన్ పవన్ అంటావా, ఏదో సైలెంట్గా ఉంటాడు, టాస్కులు బాగా ఆడతాడు, కానీ అతనికి పెద్ద స్కోప్ ఏం రాలా. ఇంకా కళ్యాణ్ అంటారా, కళ్యాణ్ బాగానే ఉంటుంది, సంచాలకగా ఫెయిల్ సంచాలక అనిపించాడు నాకు, ఫెయిల్డ్ సంచాలక కాదు. ఇక గౌరవ్ గురించి మాట్లాడుకుందాం. గౌరవ్ అసలు బిగ్ బాస్ హౌస్లో ఎందుకున్నాడు ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. లెగుస్తే న్యూస్ రిపోర్టర్ లాగా బిగ్ బాస్ హీఈస్ ద సేఫ్ ప్లేయర్ అని మాట్లాడతాడు. లెగిస్తే న్యూస్ రిపోర్టర్ లాగా మాట్లాడతాడు. నాకు అసలు అతను ఉన్నాడు లేడు ఏం అర్థం కాదు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే ఏ ఇద్దరు వెళ్ళిపోతారు ఈ వారం? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకేమనిపించిందో. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోమాకండి ప్లీజ్, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.